టు ఎవర్ ఫేవరెట్ షో టీ2 నైట్. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్తో మిమ్మల్ని అలరించే టీ2 నైట్ మరి ఈ రోజు కూడా కొత్త అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈనాటి ప్రైమ్ టాపిక్స్ పై ఒలుక్కేద్దాం. జూలైలో 1000 అబద్ధాలను ఆడిస్తానంటున్న తేజ. విజయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా బ్యాండ్ బాలు ఆడియో రిలీజ్. అట్టహాసంగా హవీష్ బర్త్డే సెలబ్రేషన్స్. ఎలా చెప్పనో ఆడియో ఆవిష్కరణ విశేషాలు. తమిళ చిత్రం కోయ్ కౌదుని తెలుగులో ఎలా చెప్పనో అనే పేరుతో అనువాదిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఆడియో సోమవారం ప్రసాద్ ల్యాబ్స్లో రిలీజ్ చేశారు. ఆ విశేషాలు మీకోసం. ఇది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రేమ కథని బేస్ చేసుకొని ఒక మంచి సంగీతాన్ని అందించాలని ఇప్పుడు వచ్చే వెస్ట్రన్ కల్చర్లో వస్తున్నటువంటి సాంగ్స్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈరోజు పాడుకున్న సాంగ్ మళ్ళీ నెక్స్ట్ టైం మనం రిపీట్ చేసి పాడలేము, అలాంటి సాంగ్స్ వస్తున్నాయి. సో ఒక ఘంటసాగర్ పాడినటువంటి పాటలు ఇప్పుడు కూడా మనం పాడుకుంటున్నాం, ఎందుకంటే సంగీతంలో అంత తీయదనం ఉంది. అలాంటి తీయదనాన్ని మరోసారి మన ప్రేక్షకులకి రుచి చూపెట్టాలనేసి ఈ మూవీని తీయడం జరిగింది. అలాంటి అద్భుత సంగీతాన్ని కూడా అందించడం జరిగింది. మనసు నేడే ఊరేగే రాగాల హరివిల్లై కళ్ళు కలిసిన ఈ క్షణమేనే మళ్ళీ పుట్టానే నిన్ను చేరగా ఎన్నో జన్మలు మళ్ళీ ఎత్తేనే. అంటే ఒక ప్రేమ కథ, ఎన్నో ప్రేమ కథలు చూస్తున్నాం మనకి. టి రాజేంద్ర కాడి నుంచి మొదలెడితే ఇప్పుడు దాకా ప్రేమ కథలు వరుసగా హిట్. ఆ హిట్లో ఎలా చెప్పను అనే దగ్గర దీంట్లో హీరో హీరోయిన్ మధ్యలో లవ్లో ఒక నేటివిటీగా చూసుకుంటే ఒక చిక్కులు అంటే కోడి పిల్లలను పెట్టి వాడటం జరిగింది. అది బ్రహ్మాండమైన కాన్సెప్ట్. అట్లాగే మనం చూసాం, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంతకుముందు నచ్చావులే సినిమాకి ఆ కోడి పిల్లలను పెట్టి అప్పట్లో మన రవిబాబు గారి పబ్లిసిటీ మొత్తం దాని మీదే బేస్ చేసుకున్నారు. సో అదే నచ్చావులే హీరోయిన్ కూడా మనకి ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చింది, మాధవీలత. సో ఆ నచ్చావులే రేంజ్, ఆ సెంటిమెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఇదే. గ్యారంటీగా ఈ సినిమా నచ్చావులే కంటే మంచి హిట్ అవ్వాలని తాండ్ర కుమార్ గారు ఒక డబ్బింగ్ సినిమాతో స్టార్ట్ అయినా కూడా దీని డబ్బులతో ఫర్దర్గా ఇక ఆయన రెగ్యులర్గా తెలుగు సినిమాలే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవ్వాల్సిన వయసులో కోడి బుట్టలు మోసుకుని తిరిగాను. ఏనాడు ఏ తప్పు చేసామో మనో సోదరా. కోడి పిల్లలు అమ్మి డబ్బు సంపాదించాను, కానీ జీవితంలో మొదటిసారి ప్రేమ సంపాదించాను. ఎలా చెప్పను, ఈ సినిమా టైటిల్ నాకు చెప్పినప్పుడు అంటే లవ్ స్టోరీ అని చెప్పారు, బట్ తమిళ్ డబ్బింగ్ ఫిలిం. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ట్రైలర్స్ చూశాను. బేసిక్గా నాకు నేటివిటీ మూవీస్ అంటే చాలా ఇష్టం కంపేర్ టు అదర్ లవ్ స్టోరీస్, కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీస్ కంటే. అండ్ మోరోవర్ మనకి తమిళ్ మూవీస్ ఎక్కువగా నేటివిటీ బేస్తో చేస్తారు అండ్ లవ్ స్టోరీస్ చాలా న్యాచురల్గా ఉంటాయి, అంటే రియాలిటీకి చాలా దగ్గరగా చూపిస్తారు అని ఒక ఇంప్రెషన్ అయితే నాకుంది. అండ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ ట్రైలర్స్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ద సేమ్ థింగ్. అండ్ నాకు బాగా నచ్చింది, అంటే లైక్ హీరోయిన్ ఒక మంచి ఫ్యామిలీలో అండ్ హీరో వచ్చేసి కంప్లీట్లీ మాస్. సో ఓవరాల్ మూవీ కూడా ఆ రెండింటి మధ్యలో జరిగే లవ్ స్టోరీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నవేడేస్ తెలుగు డబ్బింగ్ ఫిల్మ్స్ తెలుగులో బాగా సక్సెస్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి బిజినెస్ అవ్వాలని, అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు తెలుగులో కూడా ఇలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఈ వేదనే నీకు వేడుకేక స్వామి, ఈ దూరమే కోడి పిల్లలు పెంచడమే అసే వరకు కోతలు ఏలా ఆ జంటకి ఈ పెను భారాలేలా. ఎలా చెప్పను, ఈ సినిమా టైటిల్ మాత్రం కాదు,
మీతో ఎక్కువ మాట్లాడాలంటే నేను మ్యాక్సిమం యూజ్ చేసే వర్డ్ కూడా ఇదిదా. కారణం అంటే నాకు తెలుగులో ఇన్కమింగ్లో ప్రాబ్లం లేదు, కానీ అవుట్ గోయింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. తెలుగు పూర్తిగా నేర్చుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. ఎలా చెప్పను, యాజ్ अ फिल्म कहेंगे तो इट्स वेरी स्वीट, सिंपलिस्टिक स्वीट स्टोरी. इसका जो बैकड्रॉप है वो बहुत प्यारा है. बेसिकली प्लेइंग अ चिक सेलर इन द फिल्म. चिक सेलर बाय इटसेल्फ साउंड्स अ लिटिल naughty when it's in English, but जो कोड़ी होती है, कोड़ी के बच्चे, छोटी छोटी मुर्गियाँ बेचने वाला एक बंदा है, उसकी एक प्रेम कहानी है ये. So for all those people who have come here to encourage us on the audio release function, मेरी आपसे गुजारिश है कि kindly इस फिल्म को आप अपना सहयोग दें when it releases in the theatre. ఇది என்னோட first entry into the Telugu industry, and I feel really grateful to come with Kodikuda's Telugu version, ఎలా చెప్పను, and I hope you all will like the movie. సాగే ఆ మేఘాల తేరుల్లో మనసు నేడే ఊరేగే రాగాల హరివిల్లై కళ్ళు కలిసిన ఈ క్షణమే నే మళ్ళీ పుట్టానే. నిన్ను చేరగా ఎన్నో జన్మలు మళ్ళీ ఎత్తేనే. నువ్వెలా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై జీనియస్ చిత్రంతో ప్రేక్షకులకి దగ్గరైన హీరో హవీష్. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసంలో బర్త్డే విష్ చేశారు. ఆ విశేషాలు మీకోసం. ఇవాళ హవీష్ బర్త్డేని కలవటం చాలా ఆనందంగా ఉంది. హవీష్ విద్యని పంచే ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ వినోదం పంచే ఫ్యామిలీలోకి వెళ్ళాడు ఆల్రెడీ. ఫస్ట్ 2 సినిమాలు విజయవంతం అవటమే అతని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది అది. తనకి ఏంటంటే చూజీగా ఉంటాడు తప్ప గబగబ పరిగెత్తి పాలు తాగడం అనే తత్వం కాదు హవీష్ది. విశ్వాస్ సుందర్ గారు ఆయన చాలా పెద్ద ఆస్కార్ కంపెనీ వాళ్ళ బ్రదర్ ఆయన తెలుగు తమిళ్లో తీయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. దానికి హవీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే దాసరి కిరణ్ కుమార్ గారు, ఈయన జీనియస్ లాంటి ఒక ఉన్నత ప్రమాణాలు ఉన్నత ఆశయాలు కలిగిన సినిమా విజయవంతమైంది, పైగా జనాన్ని ఆకట్టుకుంది, ఆలోచింపజేసింది ఆ సినిమా అందరినీ. అలాంటి సినిమా నిర్మాత తను మళ్ళీ హవీష్తో చేయడానికి చిన్ని కృష్ణ వీళ్ళందరూ ఒక రకంగా వీళ్ళు విద్యావంతులు, మేధావులు, వ్యాపారవేత్తలు. సినిమాని కళగానే చూస్తారు, వ్యాపారంగానే చూసే టైపు వీళ్ళందరూ. సో వీళ్ళందరితో మేము కూడా అసోసియేట్ అయ్యి హవీష్ జీవితాన్ని ఒక బంగారు పాట వేయటానికి మేము కూడా ఇది శ్రీశ్రీ గారి కవిత్వంలాగా మేము కూడా శ్రామికులు అవుతాము. ఇదే ఇంట్లో, ఇదే రూమ్లో, ఇదే గదిలో ఫోటో చూసి నేను చాలా పెద్ద హీరో అవుతాడు అని నేను నా మనసుకు నిర్ణయించుకున్నాను. ఇంతకుముందు జరిగింది గంగోత్రిలో అల్లు అర్జున్ అలా అనుకున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ ఎంత పెద్ద హీరో అయ్యాడో మీ అందరికీ తెలుసు. అట్లాగే ఇప్పుడు హవీష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబడ్డది, అన్ని పత్రికల్లో వచ్చింది. మీకు ఠాగూర్ అనే సినిమా తెలిసి ఉంటుంది, వినాయక్ గారు, చిరంజీవి గారు యాక్ట్ చేశారు. దాని మాతృకొచ్చి మురుగుదాసు, ఆస్కార్ రవిచంద్రన్ గారు. ఇప్పుడు శంకర్తో తీస్తున్నారు, ఆయన ఆస్కార్ రవి గారు మన శంకర్ డైరెక్షన్తో చేస్తున్నారు. సో దాని పేరు. వాళ్ళ ఓన్ బ్రదర్ విశ్వాస్ సుందర్ గారు ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, ఓన్లీ హాలీవుడ్ ఫిలిమ్స్ ఆల్ ఇండియాలో ఇంపోర్ట్ చేస్తారు వాళ్ళు. చాలా పెద్ద సంస్థ. ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్లతో, మలయాళం డైరెక్టర్తో కూడా చేశారు. మధు అంబట్ కెమెరా మెన్గా నా కథని ఆయన యాక్సెప్ట్ చేయటం అనేది అది నా అదృష్టం.
దానికి ఫస్ట్ మా అన్నయ్య పరచూరు వెంకటేశ్వర గారికి చెప్పాను, చాలా బాగుంది చిన్ని ఈ కాన్సెప్ట్ అని. దాన్ని ఓన్లీ అవీష్ని దృష్టిలో పెట్టుకుని, అవీష్ బాడీ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకుని, అవీష్ని మోడర్న్గా ఎంత అద్భుతంగా ఎంత మోడర్న్గా చూపించాలి, ఆ కథలో ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్పాలి అని డిజైన్ చేసిన కథ అది. అంత పెద్ద నిర్మాత ఒప్పుకోవటం అనేది నా మిత్రుడు ఆర్కే భగవాన్ గారి ద్వారా జరిగింది. వాళ్ళిద్దరూ చాలా ప్రాణమిత్రులు. సో ఈ సందర్భంగా ఆర్కే భగవాన్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆ సినిమా ఇంకొక 1 month 2 months నాదే లేటు, నేను ఇంకా వర్క్ నాదే పెండింగ్ వర్క్, ఆయన ఎనీ టైం రెడీ. కానీ దాంట్లో ఒక చాలా పెద్ద హీరోయిన్ యాక్ట్ చేయబోతుంది. చాలా పెద్ద హీరోయిన్, మధు అంబట్టు, పరచూరు బ్రదర్స్ లాంటి ఆల్మోస్ట్ టాప్ టెక్నీషియన్స్ 3 భాషల్లో తీయబోతున్నారు ఆయన. ఓకే, టైటిల్ ఒక ఊరికే అనుకున్నా ఒకటి ఎలకనందని, ఇంకా ఏంటనేది తర్వాత కూడా డిస్కషన్ చేసి ఫైనల్ టైటిల్, ఫైనల్ ఓపెనింగ్ కూడా చాలా గ్రాండియర్గా జరుగుద్ది. ఇది నా అవీష్కి నేను బర్త్డే కానుకగా ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా. వాళ్ళు నా బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన చిన్ని కృష్ణ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ దాసర్ కిరణ్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, విసు గారికి, ఆర్కే భగవాన్ గారికి, సురేష్ వర్మ గారికి, అందరికీ కూడా ఇంకొకసారి వెల్కమ్ అండ్ నేను వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి, ఇక్కడ నాతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. అలాగే మరి ప్రేక్షకులకు కూడా ఇంత పెద్ద సినిమాలు ఇంత బాగా హిట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా అవకాశాలన్నీ చాలా చాలా ఇప్పిస్తున్నారు. యాక్చువల్గా మా చిన్ని కృష్ణ గారు ఆయన మా డాడ్ ఫ్రెండ్, ఎప్పుడో వాళ్ళిద్దరు కలిసి ఏదో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏదో చేశారు. సో అప్పుడు యాక్చువల్గా ఇక్కడ నా ఫోటో చూసారంట. సో ఆ ఫోటో ఏదో కనుక్కుని యాక్చువల్గా ఆ ఫోటోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి పర్టికులర్గా. సో అప్పటి నుంచి కూడా చిన్ని కృష్ణ గారిని ఆయన సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. సో చాలా అదృష్టవంతుని భావిస్తున్నా చిన్ని గారు. చాలా థ్యాంక్స్ అండి నా మీద అంతా చూపిస్తున్నందుకు. సో చాలా హ్యాపీగా ఉందండి. ఈ విశ్వాస్ సుందర్ గారి సినిమా ఆస్కార్ బ్యానర్ మీకు తెలిసిందే, వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఇండియాలోనే టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్లో వాళ్ళు యాక్చువల్గా ఒకళ్ళు. సో అటువంటి వాళ్ళు నాతో ఈ నా 3వ సినిమా చేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. T2 Nightలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్.